నమస్తే అండి. సో, బడ్జెట్ అయిపోయింది కదా! సో, ఈ బడ్జెట్ బట్టి ఎలాంటి స్టాక్స్, ఎలాంటి సెక్టర్‌లో బూస్ట్ ఉంటది, ఇంకా ఎలాంటి సెక్టర్స్‌లో బూస్ట్ ఉండదు, స్లో డౌన్ ఉంటది అని మనం డిస్కస్ చేద్దాం. సో, ఓవరాల్‌గా బడ్జెట్ చెప్పాలంటే బిలో యావరేజ్ అనే చెప్పాలి. ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ వైపు అయితే ఫోకస్ లేదు ఈ బడ్జెట్‌లో. సో, కొంచెం స్లో డౌన్ బడ్జెట్ ఇది చెప్పాలంటే. సో, ఎక్కడంటే మేజర్‌గా ఇది జస్ట్ నార్త్ ఈస్ట్ సైడ్ రోడ్ కన్‌స్ట్రక్షన్ అట్ల వైపు ఇంకా టూరిజం వైపే ఉంది బడ్జెట్. ఫోకస్ ఇంకోటి ఆయుర్వేదిక్ పరంగా బూస్ట్ అయితే చెప్పారు, ఆయుర్వేదిక్ బూస్ట్ ఉంటది అని చెప్పి. సో ఆయుర్వేదిక్ రిలేటెడ్ ఒక స్టాక్ ఉంది, దాని పేరు జీనా సీకో. సో మీరు చార్ట్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న చార్ట్ అదే జీనా సీకో చార్ట్. సో ఈ చార్ట్ లో మీరు ఇది వన్ డే క్యాండిల్ మీరు గమనిస్తే డౌన్ ట్రెండ్ లో ఉంది కరెంట్, కానీ చెప్పాలంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఆపర్చునిటీ. సో ప్రీవియస్ గా కూడా ఈ చార్ట్ ప్యాటర్న్ అలాంటిదే. సో ఇలాగ డౌన్ అవుద్ది, ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుద్దో అక్కడ నుంచి ఒక మంచి రన్ ఇస్తుంది, ఒక 25% దాకా రన్ ఇస్తుంది. సో అలాగే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం సో ఇక్కడ కూడా కన్సాలిడేట్ అయింది, బ్రేక్అవుట్ అవగానే మళ్ళీ ఒక 20% లేదా ఇంకా ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే రన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుద్ది అప్పుడు మనకి ఎంట్రీ. సో కరెంట్ ఆయుర్వేదిక్ చెప్పారు కదా, ఆయుర్వేదిక్ స్టాక్ ఏది ఉందో సెర్చ్ చేసుకుని ఎంటర్ అవ్వడం కాదు. సో దీన్ని బట్టి ఇలాగ ప్లాన్ చేసుకోవాలి ఎంట్రీ. సో మన రిస్క్ మేనేజ్ చేసుకోవాలా, గ్యారంటీ ఎక్కడి నుంచి బూస్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి పెరుగుతుంది అన్నప్పుడే మనం ఎంటర్ అవడం అనేది ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇది జీనస్ ఈకో స్టాక్. ఇంకోటి ఏ స్టాక్స్ వైపు ఎక్కువ ఉందంటే ఏఐ ఇంకా డేటా సెంటర్ స్టాక్స్. సో లక్కీగా ఏదో మనం డిస్కస్ చేసే స్టాక్స్ లో మన పోర్ట్ఫోలియోలో జనరల్ గా కొన్ని స్టాక్స్ నేను మానిటర్ చేస్తాను. ఆ స్టాక్స్ అవి ఆ సెక్టర్స్ గురించి చెప్పారు, ఏఐ ఇంకా డేటా సెంటర్. సో ఏ రిలేటెడ్ వచ్చేసరికి నెట్ వెబ్. సో నెట్ వెబ్ చూస్తే సో బూస్ట్ ఇప్పుడు బడ్జెట్ తర్వాత కొంచెం బాగానే పెరిగింది అరౌండ్. ఇప్పుడు చూస్తే కరెంట్ స్టేటస్ ఎలా ఉందంటే 5.3% దాకా గెయిన్ లో ఉంది కరెంట్ ఇప్పుడు. సో ఇంకా చూడాలి, ఇది ట్రెండ్ లైన్ ని ఎంటర్ అయిపోయి దీని తాలూకా రిజల్ట్ వచ్చిన హైని 3700 హైని ఇది రీచ్ అయ్యే అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ రోజు అయితే కాదు, టైం పడుతుంది కొంచెం. రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. సో ఇది చెప్పాలంటే ఒక ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా కదా, స్టాక్ కంటిన్యూ పడక ఇలా బేస్ ఫామ్ చేయాలని. సో ఆ విధంగానే కంటిన్యూ పడి ఇప్పుడు బేస్ ఫామ్ చేస్తుంది. సో ఇది చెప్పాలంటే ఇది ఆ, కొంచెం ఆ, చెప్పాలంటే రైట్ టైం టు ఇన్వెస్ట్. కానీ అలాగని నేను ఇప్పుడు కొనమని చెప్పట్లేదు, అది మీ రిస్క్ బట్టి ఉంటుంది. ఇంకా ఇదేం బై సెల్ రికమెండేషన్ కూడా కాదు. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సెమీ కండక్టర్ పరంగా కూడా వాళ్ళు 2.0 చెప్పారు కాబట్టి సో మళ్ళీ పిఎల్ఐ స్కీమ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గట్రా ఉంటాయి. సో కేన్స్ మళ్ళీ పాజిటివ్ మూమెంటం ఉంది. సో కంటిన్యూ హెవీ సెల్లింగ్ జరిగింది కదా. సో ఎంత పడింది అరౌండ్ దీని రీసెంట్ టాప్ లైన్ నుంచి అరౌండ్ 56% పడింది. సో ఇది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బేస్ ఫామ్ చేయాలని ట్రై చేస్తుంది ఈ విధంగా. సో ఒకవేళ అలా సక్సెస్ఫుల్లీ అయితే మాత్రం పర్లేదు. ఇప్పుడు లిమిటెడ్ లో కొంత కొంత ప్లాన్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ చెప్తున్నా బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఇంకోటి అలాగే ఓరియంట్ టెక్. సో ఓరియంట్ టెక్ హై రిస్క్ స్టాక్ ఇది. సో ఇది ఎప్పుడు 300 రేంజ్ లో ఉన్నప్పుడే మనం ఎంటర్ అయ్యేటట్టు ఉండాలి, దానికన్నా పైకి వెళ్తే మాత్రం ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు. హై రిస్క్ స్టాక్. కాకపోతే ఏంటంటే ఈ కంపెనీలో ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తాయి జనరల్గా ఈ కంపెనీకి. సో గవర్నమెంట్ ఇప్పుడు మాక్సిమం అన్ని డిజిటైజేషన్ వైపు వెళ్తున్నాయి కాబట్టి అక్కడ సర్వర్స్ కానీ డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ కావాల్సి ఉంటుంది. సో వీళ్ళు అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ బ్యాంక్స్కి కానీ. సో అది ప్లస్. దానివల్ల ఈ లెర్నింగ్స్ కూడా పర్లేదు ఇంప్రూవ్ అయ్యి, కానీ లాస్ట్ కాల్ మాత్రం కంపెనీ చెప్పింది 6 months మాత్రం స్లో డౌన్ ఉంటుంది అని. నెక్స్ట్ వచ్చేసరికి మన ఈఎంఎస్ సెక్టర్స్ లో కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. ఈఎంఎస్ లో ఇప్పుడు కేమ్స్ డిస్కస్ చేసాం కదా, అలాగే ఆవలాన్ కానీ సిర్మా ఎస్జిఎస్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఈ నెట్వర్క్, ఇది కూడా డేటా సెంటర్. సో ఇది కూడా గమనిస్తే కంటిన్యూ ఫాల్ అయింది, బేస్ క్రియేట్ చేసింది, కంటిన్యూ ఇక్కడ ఫాల్ అయింది, బేస్ క్రియేట్ చేసింది, కంటిన్యూ ఇక్కడ ఫాల్ అయింది, బేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఒక పెద్ద యూ ఫార్మ్ అనేది వస్తుంది. సో ఇది కాకపోతే దీనిది ఏంటంటే రీసెంట్ గా వచ్చిన రిజల్ట్ అనేది అంత మంచిగా రాలేదు. సో ఈ నెట్వర్క్ చూద్దాం. సో ఈ నెట్వర్క్ ఈ రోజు అయితే బాగానే మూవ్ ఇచ్చింది, కానీ మీరు చూస్తే రిజల్ట్ చెప్పాలంటే యావరేజ్, అంత మంచి రిజల్ట్ అయితే కాదు. ఇంకా నెగిటివ్ లోనే ఉంది, నెట్ ప్రాఫిట్ -5. ఇంకా అందువల్ల అంత ఫేవరబుల్ అయితే కాదు. మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి కానీ అంత ఫేవరబుల్ అయితే కాదు. ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే అప్పుడు ఓకే, ఈ వాల్యుయేషన్ కొంచెం చూసుకోవచ్చు గ్రోత్ పరంగా. సో ఇప్పుడు దీని పిఈ చూసుకుంటే
సో స్టాక్ పి లాస్లోనే ఉంది. సో పిఈ కూడా చూపించదు, కానీ అరౌండ్ ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ దాన్ని బట్టి చూసుకుంటే 400+లో ఉంది. సో అంత సెన్స్ అవ్వదు ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి జనరల్గా. సో ఇది ఇప్పుడు ఉన్న స్టాక్స్. ఇంకా దీని తర్వాత మనకి ఇంకా ఎలాంటి స్టాక్స్ అంటే ఇవి సీజీ పవర్స్. సో సీజీ పవర్ కూడా ఉంది. సో పవర్ సెక్టర్ గురించి అయితే పెద్ద డిస్కషన్ ఏమీ లేదు, కానీ కాకపోతే సెమీ కండక్టర్ ఉంది కాబట్టి సో సీజీ పవర్ ఫేవరబుల్ అవ్వచ్చు. సో ఇది సపోర్ట్లోనే ఉంది, బయింగ్ ఆపర్చునిటీయే. కాకపోతే రివర్సివ్ ఫామ్ ఉంది కాబట్టి కొంచెం స్లో డౌన్ ఉంటుంది, అంత ఫాస్ట్ గ్రోత్ అయితే రాదు. రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి, పర్లేదు. సీజీ పవర్ రిజల్ట్స్ కూడా పర్లేదు, ఎక్స్పెక్టేషన్ ఇన్లైన్ అనొచ్చు. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ అసలు ఎటువంటి న్యూస్ లేదు, ఎటువంటి ఫోకస్ కూడా ఉన్నట్టయితే అనిపించలేదు గ్రీన్ ఎనర్జీ గురించి. సో అందుకని మీరు చూడొచ్చు వారి కరెక్ట్ అయ్యింది. ఇంకా సోలార్ సెక్టర్స్, గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అవన్నీ కొంచెం కరెక్ట్ అవుతాయి. సో ఇది కూడా చూస్తే మనం ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ని రీచ్ అయ్యి అక్కడ రెసిస్టెన్స్ ఫీల్ అవుతుంది. నేను మాక్సిమం ఈరోజు బ్రేక్అవుట్ అయిపోద్ది అనుకున్నాను, కానీ అవ్వలేదు. సో దీంట్లో ఇంకా కొంతకాలం ప్రెషర్ అయితే ఉండొచ్చు. ఇంకోటి దీని తర్వాత న్యూక్లియర్ రియాక్టర్లు, న్యూక్లియర్ సెక్టర్ గురించి అన్నారు కదా. సో దానికి వాటర్ పంప్స్ కావాల్సి ఉంటాయి. సో కేఎస్బి పంప్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది, కేఎస్బి లిమిటెడ్. సో ఈ కంపెనీ ఇది కంప్లీట్గా ప్రీవియస్గా ఒకసారి డిస్కస్ చేసాం పంప్స్ రిలేటెడ్, కానీ కంప్లీట్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది ఈ కంపెనీ. సో ఎప్పుడైతే అప్ ట్రెండ్ వస్తుందో, ఇలాగ మూమెంటం అనేది స్టార్ట్ అవుద్దో, అప్పటి వరకు ఇది ఎంట్రీ పరంగా ఫేవరబుల్ కాదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంట్రీ పరంగా ఫేవరబుల్ ఉన్న కంపెనీస్ అయితే మామూలుగా ఐటీ సెక్టర్ పర్లేదు, ఓకే ఓకే, అంతగా ఫోకస్ ఏమీ లేదు. అవి యాజ్ యూజువల్ దాని బిజినెస్ అవి చేసుకుంటూ ఉంటాయి. మేజర్గా డిఫెన్స్ పరంగా ఎటువంటి ఫోకస్ లేదు, రైల్వే పరంగా ఎటువంటి ఫోకస్ లేదు. సో ఓన్లీ గ్రోత్ కంపెనీస్ పరంగా చూసుకుంటే ఈఎంఎస్ సెక్టర్, ఇంకా డేటా సెంటర్, ఏఐ రిలేటెడ్ సెక్టర్స్ తప్పించి వేరే ఆప్షన్స్ అయితే ఏమీ లేవు ఈ ఇయర్కి బడ్జెట్ బట్టి. మిగిలింది ఎర్నింగ్స్ బట్టి, చార్ట్ మూమెంట్, ప్రైస్ మూమెంట్, ప్రాఫిట్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం చూద్దాం ఫ్యూచర్లో. సో మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, బడ్జెట్ రిలేటెడ్గా ఇంకేమైనా స్టాక్స్ రిలేటెడ్గా ట్రెండ్ లైన్స్, టెక్నికల్స్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.